ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, హృదయములో ఉండే గర్వం బయటకు కనబడదు. కొంతమందిని చూచినప్పుడు వాళ్ళు చాలా గర్విష్ఠులు అనుకుంటాం. కొంతమందిని చూచినప్పుడు చాలా సౌమ్యులు, మృదు స్వభావం కలిగిన వాళ్ళు అనుకుంటాం. కానీ కొంతకాలానికి మన అంచనా తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే గర్వం హృదయానికి సంబంధించింది. ఎదుట వాళ్ళు మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ, వాళ్ళ హృదయములో ఏముంది అనేది మనం క్షణాలలో తేల్చలేం. క్షణాలలో, గంటలలో, రోజులలో కాదు కదా, జీవిత కాలంలో కూడా తెలుసుకోవడం చాలా కష్టం. ఎవరి హృదయాన్ని మనం పరిశీలించలేము, పరిశోధించలేము. కేవలం దేవుడు మాత్రమే హృదయాలను పరిశోధించగలడు. ఎదటి వారి ప్రవర్తనను బట్టి వారి గర్విష్ఠులు అని మనం తేలిగ్గా అంచనా వేయకూడదు. కొంతమంది రోషం కలిగి ఉంటుంటారు. దావీదు తన అన్నలు సైన్యములో ఉన్నప్పుడు చూడ్డానికి వెళ్ళాడు. అక్కడ గొలియాతు గురించి తెలిసి దావీదుకు చాలా రోషం వచ్చింది. దీనిని బట్టి దావీదుకు చాలా రోషం వచ్చింది. దేవునిని బట్టి దావీదుకు చాలా రోషం వచ్చింది. కొంతమందికి ఆత్మ అభిమానం ఉంటుంది. వారు తొందరపడి ఎదట వారిని బాధ పెట్టినప్పటికీ హృదయంలో పశ్చాత్తాపడతారు. కాబట్టి ఎదట వారి గర్వాన్ని మనం నిర్ణయిస్తే మనం గర్వించిన వారం అవుతాం. చాలామంది తమకున్న ఆధిక్యతలను బట్టి గర్విస్తారు. డబ్బు, హోదా, చదువు, అందం ఇవన్నీ మనుషులు గర్వించడానికి కారణమవుతాయి. పైకి కనిపించకపోయినా వారి హృదయాల్లో గర్వం ఉంటుంది. ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడంటే భయము, భక్తి లేని వారందరికీ గర్వం ఉంటుంది. హృదయాలలో గర్వించేవారు దేవుణ్ణి, మనుషుల్ని లెక్క చేయరు. ఎదుటి వారి పట్ల ప్రేమ, జాలి, దయ లేకుండా ప్రవర్తిస్తారు. గర్వించటం అనేది సాతాను గుణం. హృదయములో గర్వించి దేవునితో సమానంగా తన్ను తాను హెచ్చించుకున్నప్పుడు దేవుడు సాతానును పాతాళంలోకి నెట్టివేశాడు. గర్వించే వాళ్ళను చూస్తే దేవునికి హాస్యం. వారికి తప్పనిసరిగా శిక్ష వస్తుంది. రాజైన నెబుకద్నెజరు తన హృదయంలో గర్వించినప్పుడు దేవుడు శిక్షించినట్లు ఎవరు గర్వించినా శిక్ష నుండి తప్పించుకోలేరు. మనలో నాశనం చేసే గర్వం మన హృదయంలో ఉండకూడదు. అంటే మన హృదయంలో వాక్యం ఉండాలి, వినయము, విధేయతలు ఉండాలి. అట్టి బాధ్యత దేవుడు మన అందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మీకు హేయమైన జీవితము కలిగిన, గర్వముతో కలిగిన జీవితం మేము లేకుండానట్లుగా వాక్యాన్ని కలిగి ఉండి, మేము వినయము, విధేయతను కలిగి మేము మీ కృపను పొందుకునే వారిగా ఉండగలగటానికి మాకు సహాయం చేయండి.
మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాల్లో, పొలాలు, పశువులు, చేతి పనులు, వ్యాపారాలు దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి ఇమ్మని, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు ఉన్న రుణాలు తీర్చమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమెన్.